రామా ఒక్కదానివే వచ్చావా? అల్లుడి గారేరి రాలేదా? ఏ నేను ఒక్కదాన్ని వస్తే రానివ్వవా? బొంగమూతి పెట్టకమ్మా, నా దిష్టి తగిలేలా ఉంది. ఆహా, నా ముక్కు పుట్టలకి గుమగుమలు తగులుతున్నాయి. పాయసం చేస్తున్నావా? అమ్మా అమ్మ సూపర్ అమ్మా. నాకు నాకు టేస్ట్ కావాలి. బా బా మా అమ్మ చేతి వంటే వంట. ఇలా ఎప్పుడు నేర్చుకుంటారో నేను. అయ్యయ్యో, నువ్వింకా నేర్చుకోలేదు అంటే నన్ను అంటారు. అమ్మా ఊరికే అన్నానులేమ్మా. ఎన్నిసార్లు నీకు చేసి పెట్టలేదు? చేసి పెట్టావులే కాని చెప్పు, ఎలా ఉన్నావు అత్తారింట్లో? ఇదిగో ఇలా ఉన్నాను, ఉల్లాసంగా ఉత్సాహంగా. ఇది జానకమ్మ పెంపకం కదా, ఎక్కడున్నా సంతోషంగానే ఉంటాను. ఇంకేంటి? సరే అది ఎక్కడ? తన ఉలుకు లేదు, వాయిస్ లేదు, చిన్న నాయిస్ కూడా లేదు. ఎక్కడైనా ధ్యానం గీనం చేస్తుందా ఏంటి? ఆ మౌనం విడిచిపెట్టి బయటకు రాలేకపోతుంది. నీ సంసారాన్ని నువ్వు బాగానే చక్కదిద్దుకున్నావు, సంతోషంగా ఉన్నావు. కానీ ఆర్చని ఇంకా తప్పటడుగులు వేస్తూ అందమైన జీవితానికి అందనంత దూరంలో ఉండిపోతుంది. తినిలా ఉంది అనుకుంటే అటు మీ బావ సీనయ్య కూడా విషం తాగబోయాడు. సమయానికి నేను చూశాను కాబట్టి సరిపోయింది, లేదంటే అసలు అది తలుచుకుంటేనే నాకు ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. ఏం మాట్లాడుతున్నావమ్మా? బాబు విషం తాగడం ఏంటి? ఆద్యని నమ్మించడానికి విషం తాగినట్టు మేము ఒక చిన్న నాటకం ఆడి దొరికిపోయాం. అప్పుడు ఆద్య నమ్మాలని ఈసారి అది నిజం చేయాలనుకున్నాడా ఏంటి? పాపం బాబా ప్లాన్స్ చేయడంలో ఫెయిల్ అయ్యాడని ఫ్రాంక్గా ఉండాలనుకున్నాడేమో.